హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై వైఎస్ షర్మిల కీలక ప్రెస్ మీట్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసినట్లయితే వృద్ధులకు పెన్షన్ పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే అంటున్నారండి. సో ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా ఏమైనా పెట్టుకున్నారా అని నిలదీశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవిడ మాట్లాడుతూ, ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్ అధికారులకు ఏముంది అని అయితే ప్రశ్నించారు. వైకాపా మేలు చేయాలని పెట్టుకున్నారా అని అయితే ఆవిడ మండిపడ్డారండి. ఇక మరోవైపు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల బకాయిలు పడిందని షర్మిల వివరించారు. చివరికి మెడికల్ బిల్లులను పెండింగ్లో పెట్టారని అయితే ఆరోపించారు. వారి మొర ఆలకించే పరిస్థితే లేకుండా పోయిందన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకోని పరిస్థితి అని అయితే అంటున్నారు. ఇక 11వ పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ కూడా కోత పెట్టారు. 12వ పీఆర్సీ అమలుకు అసలు ఈ విధంగా అమలు చేయకుండానే ప్రభుత్వము పీఆర్సీని కోతబెట్టిన ప్రభుత్వం అని అయితే దుయ్యబట్టారండి. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మోసం చేసిందని అయితే ఆవిడ ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు.